అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. గానం చేసే వేళ తాళాలు మేళాలు మ్రోగే వేళ, కోయిల గానం చేసే వేళ తాళాలు మేళాలు మ్రోగే వేళ, సర్వజనులు పూజించే వేళ, అభిషేక వరము పొందే వేళ, సర్వజనులు పూజించే వేళ, అభిషేక వరము పొందే వేళ, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు మనం 11వ సామాన్య ఆదివారంలో ప్రవేశించాం. అదే సమయంలో ఇది ప్రత్యేక పూజగా, పునీత అంతోని వారి పూజగా మనం సమర్పించుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు పఠనాలు, అదేవిధంగా అంతోని వారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఒక విషయము ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అదేమిటంటే, దేవుడు తన రాజ్యాన్ని తప్పకుండా మన మధ్యన నిర్మించుకుంటూ వెళతాడు. అంతోని వారు ఏపాటి మనిషి, ఎంత వయసు, 36 సంవత్సరాలలోనే ఒక అద్భుతాల అంతోని వారిగా నిలిచిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుని వాక్కు అనే విశ్వాసము ఆయనలో నాటబడింది. ఆయనకి ఒకే ఒక ఆలోచన, నేను దేవుణ్ణి ఎంతగా ప్రేమించాను అంటే ఆయన కోసం చనిపోయే అంతగా అని చెప్పి ఆయన నమ్మడం మొదలుపెట్టాడు. అంతే, దేవుడు ఎక్కడికో తీసుకెళ్ళాడు. అంతోని వారి గురించి తెలియని వారు లేరు ఈరోజు. ఆయన్ని ప్రార్థన చేయని వారు లేరు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీలో కూడా దైవరాజ్యాన్ని నిర్మించాలనుకుంటున్నాడు. మరి నీకు ఆ మనస్సున్నదా? దేవుని నిర్మింపనిస్తావా? ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితంలో నీ రాజ్యాన్ని నిర్మించయ్యా, నాకు నీ రాజ్యాన్ని ఇవ్వు. నువ్వే పరిస్థితిలో ఉన్నా ప్రభువుకి సమర్పించు.
నీలో నుండి ఏమి తీసివేయాలో ప్రభువుకు సమర్పించు. నీలో ఏమి నిర్మించాలో ప్రభువుకు సమర్పించు. ఈ దివ్య బలి పూజలో ప్రభువుని అంతోని వారి వేడుదలతో అడుగుతూ ప్రభుని అడిగి మరి ఆయనకి ఇంకా దూరంగా మన మనస్సులో ఆయన్ని దూరంగా పెట్టినట్లయితే ప్రభుని క్షమించమని ఇప్పుడు మనం వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశుద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మల్ని నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, మేము పొగడుచున్నాము, నిన్ను స్తుతించున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను కీర్తించున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించున్నాము. జగత్పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకించుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావమును ఏ కార్యమును సాధించలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవించగలిగినట్లు అనుగ్రహించుము. పునీత పాదువాపురి అంతోని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలు అతడు మాకు అండగా నిలచునుగాక. మేము ఎదుర్కొని జీవిత పరీక్షలను నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. దేవుడైన ప్రభువు పలికిది, నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను విరచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును. ఎత్తైన ఇశ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించును. దాని కొమ్మలలో ఆశ్రయము బడయును. దేశంలోని వృక్షాలన్నీ నేను ప్రభువునని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు పచ్చబడునట్లు చేయుదును. నేను చేయుదునన్న కార్యము చేసి తీరుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువా, ప్రభువా, నీకు వందనములు అర్పించుట మంచిది. మీకు వందనములు అర్పించుట మంచిది. తంత్రి వాద్యములతోనూ సితార గానముతోనూ వేకున నీ ప్రేమను
రేయి నీ విశ్వాసనీయతను ప్రకటన చేయుట లెస్స. అందరూ ప్రభువా ప్రభువా నీకు వందనములు అర్పించుట మంచిది. మీకు వందనములు అర్పించుట మంచిది. వారు దేవుని మందిరమున నాటగా చక్కగా నెదుగు చెట్ల వలె ఉందురు. ముసలితనములో కూడా కాయలు కాయచు నిత్యము పచ్చగా కలకలలాడుదురు. అందరూ ప్రభువా ప్రభువా నీకు వందనములు అర్పించుట మంచిది. మీకు వందనములు అర్పించుట మంచిది. రెండవ పట్టణము. మనము ఈ భౌతిక శరీరమున జీవించినను లేక దానిని త్యజించినను మనము ప్రభువునకు సంతోషపెట్టవలననియే మన వాంఛింతుము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యంతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంత కాలమును ప్రభువునకు మనము దూరముగా ఉందుము. ఏలైనా మనము దృష్టి వలన గాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యంతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహన ఉన్నను దీనిని విడిచినను ఆయనను సంతోషపెట్టవలనని వాంఛింతుము. ఏలైనా మనమందరము న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగుపడవలను గదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరమున వారు వారు వనర్చుకున్న కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసగబడును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మధురమైనది యేసు వాక్యం చుంటితే నెలకన్నను. మధురమైనది యేసు వాక్యం చుంటితే నెలకన్నను. శ్రేష్టమైనది యేసు నామము అన్ని నామముల కన్నను. శ్రేష్టమైనది యేసు నామము అన్ని నామముల కన్నను. హల్లెలూయా 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 హల్లెలూయా. మధురమైనది యేసు వాక్యం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము వచనములు 26 నుంచి. యేసు ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనాలను వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియకే విత్తనాలు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలతో కోయనారంభించును. యేసు మరలా ఇట్లనెను,
దేవుని రాజ్యము దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనాల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండను. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కొట్టుకొని నివసించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. సువిశేష బోధన ద్వారా మన పాపం క్షమించబడుగాక. ఆమేన్. ఒకసారట ఒకడు కొట్టుకెళ్ళి ఇక్కడేం అమ్ముతారు అన్నాడు. ఆ కౌంటర్లో యేసుప్రభు కూర్చొని ఉన్నాడు. ఎవరు కూర్చొని ఉన్నారు? యేసుప్రభు. ఇక్కడ అన్నీ అమ్ముతారు అని అన్నాడు. అట్లయితే నాకు అందరికీ, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సరిపడే ఆహారం, చిన్నపిల్లలకి ఆరోగ్యం, మా ఇంట్లో వాళ్ళందరికీ వ్యాక్సిన్స్, కావలసిన వెంటిలేటర్లు, అందరికీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మంచి జాబ్స్, మాకు మంచి ఇల్లు ఇవ్వమని అడిగాడట. అప్పుడు యేసుప్రభు అన్నాడట, స్నేహితుడా, ఇక్కడ విత్తనాలు మాత్రమే దొరుకుతాయి, నీవు వాటిని నాటాలి, వాటికి నీరు పోయాలి, మిగతాది నేను చూసుకుంటాను అన్నాడు. అవును ప్రియులారా, నాటేది నీరు పోసేది నీవైతే ఎదుగుదలనిచ్చేది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ దేవుని నుండి అధికంగా కోరుకుంటాం. అది కూడా తర్వాత తొందరగా జరిగిపోవాలి, త్వరగా జరిగిపోవాలని కోరుకుంటాం. అది జరగకపోతే దేవుడు అసలు ఉన్నాడా అని ఒక ప్రశ్న మనలో ఉదయిస్తుంది. ఈ కరోనా 1 సంవత్సరం అయిపోయింది. కరోనాకి 2వ ఏడు కూడా వచ్చింది. ఏదో అనుకున్నాం సరదాగా 3 నెలలు 4 నెలలు ఉంటుందో బయటపడ్డాము. కానీ ఇదేమో సహజీవనం అంటున్నారు, దీంతో ఎగేది ఎట్లాగా అనేది చాలామంది మనసుల్లో ఉంది. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు మన మరణ ఆలకించట్లేదు? ఎందుకు దీనికి అంతం పలకడం లేదు అని చెప్పి మనలో వాపోయేవాళ్ళు చాలామంది ఉండకపోరు కూడా. ఈరోజు ప్రియుడా, నీ పెళ్ళిలో నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ కుటుంబంలో శాంతి ఉన్నదా? అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఐక్యత, మరి నీ సంఘంలో సహవాసం, నీ ఉద్యోగంలో సంతృప్తి ఉందా? అయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈరోజు మనకు ఒక భరోసా ఇస్తున్నాడు. అదేంటంటే, దైవరాజ్యము తప్పక వృద్ధి చెందుతుంది. ప్రైజ్ ద లార్డ్. దైవరాజ్యము తప్పక నిర్మించబడుతుంది. హల్లెలూయా. ఈరోజు మొదటి పట్టణాన్ని మనం పరిశీలించినట్లయితే చాలా క్షుణ్ణంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దానికి ముందు నేను ఒక మాట చెప్తాను. దైవరాజ్యము తప్పక నిర్మించబడుతుంది, వృద్ధి చెందుతుంది అనడానికి ఒక ఉదాహరణ దివ్యవాణి కార్పస్ ఫండ్. దేవుడు నాలో విత్తనం నాటాడు. ఎలా అంటే, ఒక ఆలోచన, నిత్య బలి పూజ ఎందుకు ప్రారంభించకూడదు? మనకి ఇన్సూరెన్స్ ఉంది కదా, లైఫ్ ఇన్సూరెన్స్, నిత్య జీవిత బీమా కూడా ఉంటే బాగుంటుంది కదా. నిత్య జీవితానికి బీమా లాంటిది. అంటే మనం పోయిన తర్వాత మన పిల్లలు పూజ పెట్టిస్తారో లేదో, కానీ దివ్యవాణి ఒక ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన దేవుడు మొదట నా మదిలో నాటాడు. విత్తనం దేవునిది. ₹1,00,000 ఇస్తే దానికి వచ్చే వడ్డీతోటి ఇంకొక మంచి పని కూడా, 2 పనులు జరుగుతాయి కదా, స్వామి కార్యము, స్వకార్యం. నీకు నిత్య జీవితానికి దివ్య బలి పూజ అర్పిస్తే దివ్యవాణికి నడవడానికి కొంత వెసులుబాటు జరుగుతుంది. దాదాపు సుమారు 7,000 రూపాయల దాకా, 6 నుంచి 7,000 రూపాయల దాకా వడ్డీ వస్తుంది. కాబట్టి బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా,
అది 500 దాటింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా 2 సంవత్సరాలు నేను అనుకుంటాను 730, అంటే 2 పూట్ల కూడా పూర్తవుతాయి. అప్పటికి మనకి 50 లక్షల వడ్డీ వస్తుంది సంవత్సరానికి. నేను ఇతరులతో కొద్దిమందితో కలిసి 275 వరకు కష్టపడ్డాం. మొదట కొన్నిసార్లు అనిపించేది, ఏందబ్బా ఎల్లమ్మడ తిరుగుతున్నా ఒక్కడనే. కొన్నిసార్లు ఏంటిది, వాళ్ళేమో కొన్నిసార్లు ఇస్తామంటారు, ఇవ్వనంటారు, అడుక్కోవడం ఎట్లా అనిపించేది. కొద్దిమంది నాతో పాటు గురువులు కూడా తిరిగారు. తర్వాత 275 దాకా కష్టపడ్డాం. కానీ తర్వాత తెలియదు, గుర్తు కూడా లేదు. ఏమైందంటే ఈరోజు 500 దాటింది. అది ఎలా అవుతుందో కూడా మనకు తెలియకుండానే దైవరాజ్యం వృద్ధి చెందుతుంది. దేవుడు మిగతాది చూసుకున్నాడు. ఇప్పుడు నేను పూర్తిగా దాని గురించి మరిచిపోయాను. ఇన్ఛార్జ్, కార్పస్ ఫండ్ ఇన్ఛార్జ్ చూసుకుంటారు. ఇదివరకు ప్రతి కాల్ను కూడా పరిశీలించి నేను చేసేవాడిని. ఇప్పుడు అవసరం లేదంటే ఆ కష్టం మనం పడాలి. కానీ ఇత్తనాన్ని నాటేది, ఎదుగుదలను ఇచ్చేది దేవుడు. మనం ఈరోజు మొదటి పట్టణంలో తిరిగి మొదటి పట్టణానికి వచ్చినట్లయితే అక్కడ యెజ్కెయేలు ప్రవక్త ఒక గ్రద్ద గురించి మాట్లాడుతున్నాడు. ఆ గ్రద్ద మీరు 17వ అధ్యాయం చూడండి. యెజ్కెయేలు తర్వాత చదవండి. గ్రద్ద ఏ గద్ద? అది బాబిలోను రాజ్యం అనే గద్ద. అది ఆయన బయట పెట్టకూడదు కాబట్టి అలగరి అంటారు దాన్ని. కాబట్టి 597వ సంవత్సరం BC, బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం, అది ఒక వ్యాపార పట్టణం. అక్కడ నుండి ఈ గద్ద వచ్చింది. బాబిలోనీయులు వచ్చి ఇజ్రాయేలు ప్రజల్ని వశం చేసుకున్నారు 597వ సంవత్సరంలో. విడిచిపెట్టబడిన ఇజ్రాయేలు మరలా ఈజిప్టు వైపు చూసింది రెండోసారి. అంటే ఈజిప్టు రాజులు సహాయాన్ని కోరుదామని చూసింది. 587లో బాబిలోను రాజుకి ఇంకా కోపం వచ్చి ఉగ్రుడై ఆ పట్టణాన్ని వచ్చి నాశనం చేయడం మనం చరిత్ర చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈరోజు మనం చదువుకున్న 22వ వచనం, యెజ్కెయేలు గ్రంథం నేను మీకు చదివి వినిపిస్తాను. యావే ప్రభువు పలికిది, నేను ఎత్తైన దేవదారు మీద మెత్తని కొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును. ఎత్తైన ఇజ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు కాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించును. దాని కొమ్మలలో ఆశ్రయము పడయను. చూసారా ప్రియులారా? ఇక్కడ మనం గమనించాలి, ఇది రాజకీయం జరుగుతుంది ఒకవైపు. అంటే బాబిలోని రాజులు వస్తున్నారు, ఇజ్రాయేలు ప్రజలను తీసుకువెళ్తున్నారు, గొప్ప శక్తులు ఇవన్నీ కూడా. తర్వాత మనకు తెలుసు ఈజిప్టు. యెజ్కెయేలు కూడా బందీగా వెళ్ళాడు, మొదటిసారి తీసుకెళ్ళబడ్డాడు. ఇదన్నీ జరుగుతూ ఉండగా మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఒక విత్తనం నాటుతున్నాడు. ఒక కొమ్మను తీసుకెళ్ళేసి అది ఉన్నత పర్వతం మీద నాటుతున్నాడు. నేనే స్వయంగా ఒక కొమ్మను తీసుకువెళ్ళి నాటుతాను అంటే దేవుడు అంటున్నాడు, నేను నిర్మిస్తాను పర్వతం పైన ఎడారిలో, అది కూడా ఉన్నతంగా నిర్మిస్తాను అంటున్నాడు. రాజులు, రాజ్యాలు వీటి మధ్య దైవరాజ్య నిర్మాణం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఈజిప్ట్ ఎక్కడండి ఈరోజు? బాబిలోన్ ఎక్కడ ఉందా? లేదు. రష్యా ఉందా? ఆ రోజు రష్యా, అమెరికా ఇద్దరు దాయాదులు అని అనేవాళ్ళు. రోము సామ్రాజ్యం ఈరోజు లేదు, ఒకరోజు వెలిగింది. మరి ఈరోజు అమెరికా, చైనా అన్నీ పోతాయండి. ఒక్కడే దేవుడు మాత్రమే, అన్నీ గతిస్తాయి, దేవుడు మాత్రమే శాశ్వతుడు.
కాబట్టి దేవుడు తన రాజ్యాన్ని, దైవరాజ్యాన్ని నిర్మిస్తున్నాడు. రాజ్యాలు వస్తాయి పోతాయి. ఇది మనం గమనించాలి ప్రియులారా. నీకు విశ్వాసం ఉందా? ఈరోజు రాజకీయాలు ఉంటాయి మన చుట్టూ, కరోనా ఉంటుంది మన చుట్టూ, కానీ మనం దేవుడు కాపాడుతాడు, తన రాజ్యాన్ని నిర్మిస్తాడు. హల్లెలూయా. దేవుని రాజ్యము మనకు తుది వరకు ఉంటుందని ఈరోజు దేవుడు మనకి ఒక భరోసా ఇస్తున్నాడు. ఫాదర్ స్టాన్ స్వామి ఈ మధ్య విన్నాం మనం. ఆయన్ని ఉగ్రవాదిగా మరి ఆయన్ని బంధించేశారు. దేవుడికి తెలియాలి వాస్తవం, కానీ మనకు తెలుసు. అయితే ఆయన్ని బంధించినంత మాత్రాన దైవరాజ్యం ఆగదు, ఇంకా ఎక్కువైద్దండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు అంటాడు సువార్తలో, దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చుతాం? మొదట ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. విత్తనము కోత మధ్య చాలా జరుగుతుందట. ప్రైజ్ ద లార్డ్. విత్తనం నాటిన తర్వాత కోత చూస్తాడు. మధ్యలో ఏం జరిగిద్ది? ఆయనకి పిలక మొదలైద్ది, మొలక మొదలైద్ది, కొమ్మ మొదలైద్ది, రెమ్మ మొదలైద్ది, అన్నీ జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ చూస్తున్నాడు ఆ రైతు. ఎవరిస్తున్నారు ఎదుగుదలని? దేవుడు. హల్లెలూయా. ప్రపంచము, ఈ లోకము ఎదుగుదలే ఆశ్చర్యం అయితే దేవుని రాజ్యం అనేది ఆశ్చర్యం కాదా అంటున్నాడు. దేవుని విధానాలు మనకు తెలియవు ప్రియులారా. చదవండి ఇది ఉపదేశకుని గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో. చాలా విషయాలు మనకు తెలియవు. ఉపదేశకుడి గ్రంథం 11:5. గర్భంలో ఉన్న చదువు. 845వ పేజీ. అది చిన్నదా? సరే, నేను చదువుతాను. తల్లి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. తల్లి గర్భమందు ఎముకలు, బోన్స్ ఏ రీతిగా ఎదుగుదో, గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అవునా కదా? అలాగునని సమస్తమును సృష్టించు ఆ దేవుని క్రియలను నీవు ఎరుగవు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఉన్నాడా? ఉంటే మరి ఎందుకు త్వరితంగా రావడం లేదు? అది దేవుని పని అండి. దేవుడు తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. నీకు చెప్పవసరం లేదు, సైలెంట్గా జరిగిపోతుంది. మన పని మనకుంది. అతిగా ఆలోచించకు, అతిగా ఆలోచించకు. అయితే మన పని ఏంటి? మంచి హృదయాల్లోనే దైవరాజ్య నిర్మాణం జరుగుతుంది. అందుకనే మన నేల మంచి నేల అవ్వాలి. అప్పుడు దేవుడి విత్తనం అక్కడ మొలకెత్తుతుంది. రెండవది ఓర్పు కావాలి. ఓర్పు, సహనము. మీకు తెలుసలేదో, చైనీస్ బ్యాంబో ట్రీ అని ఒకటి ఉంది. అది 5 సంవత్సరాల తర్వాతే బయటకు కనపడుతుందట. అంటే 5 సంవత్సరాలు నువ్వు దానికి నీళ్లు పోయాలి, దాన్ని సాగు చేయాలి. అయితే 5 సంవత్సరాల దాకా బయటికి రాదు. 5 సంవత్సరాల తర్వాత ఒక్క 6 వారాల్లోనే 90 అడుగులు ఎదుగుతుందట. ప్రైజ్ ది లార్డ్. ఎలా? ఆశ్చర్యం. అయితే 5 సంవత్సరాలు ఏం చేస్తుంది? వేరు బలాన్ని పెంచుకుంటుంది. దైవరాజ్యం కూడా అంతే అండి. దైవరాజ్యం కూడా అంతే. నేను చెప్పాను కదా ఇందాక, 275 అయ్యేదాకా కష్టపడ్డాం, కానీ తర్వాత ఇప్పుడు 500 దాటింది. తెలియదు ఎట్లా, కాసేపట్లోనే అయిపోయింది. అసలు ఉందా అనిపిస్తుంది. నిరుత్సాహపడకు అంటున్నాడు ప్రభు. ఈ కరోనా కాలంలో నిరుత్సాహపడకు, కష్టకాలంలో నిరుత్సాహపడకు, మరణాలు జరుగుతున్న సమయంలో నిరుత్సాహపడకు, యుద్ధాలు జరుగుతున్న సమయంలో నిరుత్సాహపడకు, రాజకీయాలు జరుగుతున్న నీ చుట్టూ రాజకీయాలు జరుగుతుంటే నిరుత్సాహపడకు. దేవుడు ఉన్నాడు, నీ దైవరాజ్యాన్ని నిర్మిస్తాడు. ఏ విధంగానైతే విత్తనానికి మొలకెత్తిన తర్వాత కోత మధ్య ఏ విధంగా ఎదుగుదలను ఇస్తున్నాడో అదే విధంగా నీకు కూడా ఇస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, దివ్య సంస్కారాలు స్వీకరణ చేయాలి. మనం ప్రార్థన చేసుకుంటూ పోవాలండి. ప్రార్థన, కొంతమంది దేవుడు లేడని చెప్పేసి ప్రార్థన ఆపుతారు. 2 సంవత్సరాల దాకా కూడా కరోనా బాలేదని చెప్పేసి గుడికి మానేసేవాళ్ళు కూడా ఉంటారు. విశ్వాసం చేయాలి. మీకు తెలుసా, దివ్యవాణి 5 సంవత్సరాలు అవుతుంది రేపు ఆగస్టు 31కి. కానీ దానికి ముందు ఎన్ని సంవత్సరాలు ఆగాల్సి వచ్చిందో. విత్తనం వేసింది 2004లో, నేను అమెరికా వెళ్ళిన రోజున, ఆగస్టు 2004. కానీ మొలకెత్తింది 12 ఏళ్ల తర్వాత. 12 ఏళ్ళు ఆగాల్సి వచ్చిందండి.
1 కొరింథీ 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇక్కడ మనం గమనించాలి, పునీత పౌలుడు గొప్ప వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన లేఖ 1 3వ అధ్యాయం 7వ వచనం. నిజమునకు విత్తువాడు నీరు పోయేవాడును ముఖ్యుడు కాదు. ఇక్కడ గమనించండి, విత్తువాడు నీరు పోసేవాడు ముఖ్యుడు కాదంట. ప్రైజ్ ద లార్డ్. గమనిస్తున్నారండి మీరు అందరూ? మీ కొడుకుల్ని పుట్టించారు, మీ పొలాలకి విత్తనాలు జల్లారు, మీ ఇల్లు కట్టారు. ఇవన్నీ మీరు కాదు ముఖ్యులు. నీరు పోసేవాడు కాదు ముఖ్యం, విత్తనం విత్తేవాడు కూడా ముఖ్యం కాదు. ఎవరు? మొక్కకు ఎదుగుదలను వస్తుకు దేవుడే ముఖ్యుడు. మొక్కకు ఎదుగుదలను వస్తుకు దేవుడే ముఖ్యుడు. కొన్నిసార్లు ప్రసంగాలు తయారవుతాయి, ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. కొన్నిసార్లు దేవుడు ఎదుగుదల ఇస్తాడండి. నిద్రపోయినా నిద్ర రాదు. రాత్రి నిద్ర పట్టలేదు. రాత్రి 11:30కే పడుకున్నాము, పొద్దున్న లెగవాలని చెప్పేసి, కానీ నిద్ర పట్టలేదు. ఏం చేద్దాం? కాబట్టి ఎదుగుదల నుంచి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. దేవుడు ఎదుగుదలను ఇస్తాడు. ఎలా అద్భుతం! అవకాశాలు మృగ్యము అన్న చోట కూడా దేవుడు ఆశ్చర్యం చేస్తాడు. హల్లెలూయా. నీకు అనిపించవచ్చు ఇది జరిగిద్దా అని. దివ్యవాణి జరుగుతుందా? ఎంతోమంది నడుస్తుందా? 1 year నడుస్తుందా? 2 years నడుస్తుందా? 5 సంవత్సరాలు. కరోనాలో ఉంటుందా? దేవుడు ఉంచాడు, ఎక్కువగా ఉంచాడు. మనకి 2వ ఉపమానంలో దేవుడు చెప్తున్నాడు, ఆవగింజ ఆశ్చర్యం గొలిపే విధంగా, విత్తనము స్వల్పము కానీ ఫలము అనంతము. దావీదు రాజు కూడా లెక్కకు రాలేదు. లెక్కకు రానటువంటి వాడు కూడా దేవుడి దృష్టిలో చిన్నది కాదు. హల్లెలూయా. దేవుడి దృష్టిలో చిన్నది కాదు. 2 చేపలు 5 రొట్టెల కార్యక్రమం మొదలుపెట్టామండి. ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠం, ఈ దివ్యవాణి ఆధారపడేది చిన్న వాళ్ళ, అంటే చిన్నవాళ్ళు కాదు, వాళ్ళు గొప్పవాళ్ళు దేవుని దృష్టిలో. 2 పైసలు ఇచ్చిన నాణ్యం ఇచ్చిన అమ్మాయి దేవుని దృష్టిలో గొప్ప. 2 చేపలు 5 రొట్టెలు, నెలకి 200 లేదా 500 ఇచ్చేవాళ్ళు. ఈరోజు దానివల్ల వచ్చే డబ్బు ఎంతో తెలుసా? నెలకి 10 లక్షలు, సంవత్సరానికి 1,20,00,000. కేవలం ఎంతమంది? 3,000 మంది. ఇది అద్భుతం. 5 చేపలు 2 రొట్టెలు, 5,000 మందికి ఆహారం. ఇదే విధంగా ఇంకా నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా చేయండి. 3,000 మంది, మరొక 3,000 మంది సంవత్సరంలో ఎంతో కొంత ఇస్తే 2,200 చొప్పున అంటే 2,400, 500 చొప్పున అంటే 5,000, 6,000 ఇట్లా ఇస్తే సంవత్సరం చొప్పున ఇంకొక 3,000 మంది నెల చొప్పున ఇస్తే ఒక పెద్ద అద్భుతం జరిగింది. అంటే 30 లక్షలు నెలకి వస్తాయి. సగం కంటే దాదాపు సగం దివ్యవాణి ఖర్చు వెళ్ళిపోతుంది. దేవునికి హీరోస్ అవసరం లేదండి. దేవునికి హీరోస్ అవసరం లేదు. సామాన్యులతో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. దావీదు రాజుతో చేశాడు. అందుకే మదర్ తెరేసా అంటుంది, మేము చేసేది సముద్రంలో నీటి బిందువు అంతా. అవును, సముద్రంలో నీటి బిందువు అంతా. కానీ సముద్రంలో ఆ ఒక్క చుక్క తగ్గితే అది తగ్గినట్లే కదా. ప్రైజ్ ద లార్డ్. ఏంటి మొదలెట్టింది? ఐ వాంట్ టు డూ సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అని మొదలుపెట్టింది. అది దేవుడు ఆశీర్వదించాడు. చిన్నగా మొదలై 5 notes అట. మ్యూజిక్ వాళ్ళకి తెలిసి నాకు పెద్దగా తెలియదు. 5 notes నుండి పాట వస్తుందట. ఒక సింఫనీ క్రియేట్ అవుతుంది. మరి ఇంగ్లీష్లో 26 అక్షరాల నుండి ఒక కావ్యం, మన తెలుగులో ఇంకా వేరే అనుకోండి. గాంధీ గారు ఒక మాట అనేవాడు, ఫస్ట్ దే ఇగ్నోర్ యూ, మీరు ప్రయత్నం చేయాలి. దెన్ దే లాఫ్, దెన్ దే అటాక్, దెన్ యూ విన్. అర్థమై ఉంటుంది మీ అందరికి కూడా. మొదట మనల్ని గ్రహించరు, మన లెక్క చేయరు. తర్వాత మనం చూసి, మన ప్రయత్నాలు చూసి నవ్వుతారు. తర్వాత నీకు వ్యతిరేకంగా ప్రయత్నిస్తారు. తర్వాత నీవు గెలుస్తావు. చైనీస్ సామెత ఒకటి ఉందండి, ఇఫ్ యూ ప్లాంట్ ఫర్ ఎ ఇయర్ ప్లాంట్ గ్రెయిన్. ఒక సంవత్సరం కోసం అనుకుంటే కనుక ఏదన్నా
ధాన్యాలు నాటు, 10 సంవత్సరాలు అనుకుంటే ఒక చెట్టును నాటు, నీకు తెలుసు కదా 10 సంవత్సరాల ఫలం వస్తుంది. 100 సంవత్సరాలు అనుకుంటే ఒక మనిషిని నాటు, ఒక తరాన్ని నాటు. అదే శాశ్వతం నిత్య జీవితం అనుకుంటే ఒక వాక్యాన్ని నాటు. ప్రైజ్ ద లార్డ్. దైవరాజ్యం అనేది దేవుని వాక్కుని స్వీకరించడంలో ఉంటుంది. పునీత ఫ్రాన్సిస్ గారు ఒక మాట విన్నారు, నా ఆలయాన్ని నిర్మించు అని. అంతే. దైవవాక్కు క్రైస్తవ జీవిత విత్తనం అండి. జ్ఞానస్నానంలో మొదలవుతుంది. ఆయన ఆ మాటతో మరి మనకు తెలుసు ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చారు. ఒక గొప్ప సభని శ్రీ సభలో ఏర్పాటు చేశారు. ఈరోజు మనం చేసుకునే పండుగ పునీత పాదువాపురి అంతోని గారు కూడా ఒక సామాన్యుడే, ఒక వేద పండితుడయ్యాడు. 1199 నుంచి 1231 సంవత్సరం, 36 సంవత్సరాలే బతికింది, కానీ ప్రసిద్ధ బోధకుడయ్యాడు. ఆయన మాట కోసం అద్భుతాలు ఎదురు చూసేవాట. ప్రైజ్ ద లార్డ్. ఒక్క సంవత్సరంలోనే ఎవరైనా పునీత పట్ట పొందారండి? పొందలేదు. కానీ ఆయన పొందాడు. డాక్టరేట్ ఆఫ్ ద చర్చ్ అయ్యాడు 46 సంవత్సరం. ఏంటి? ఒక విత్తనం, ఒక వాక్కు మొలకెత్తింది. ఒక వాక్కుని నమ్మాడు. దేవుడు తన దైవరాజ్యాన్ని నిర్మించాడు ఈయన ద్వారా. 5 ఫ్రాన్సిస్కన్లు సభకు చెందిన వాళ్ళు మొరక్కోకి వెళుతూ ఒక విడిది కోసం వాళ్ళ బస చేశారు వాళ్ళ దగ్గర. ఆయన అప్పటికే అగస్తీన్ సభలో ఉన్నారు, అగస్తీనియన్ సభలో. అయితే కొద్ది రోజులకి తిరిగి మృతదేహాలుగా వచ్చారు. మామూలుగా చనిపోతే మనకందరూ భయపడుతుంది. కానీ ఆయనకు ఒక కోరిక కలిగింది, వేదసాక్షిని అవ్వాలి, క్రీస్తు కోసం నేను మరణించాలన్న ఆలోచన కలిగిందండి. క్రీస్తుపై ప్రేమ ఉప్పొంగిపోయింది. రక్తం చిందించాలి అన్నంతగా. అంతే. అగస్తీన్ సభను వీడి ఫ్రాన్సిస్కన్ గురువుగా మరి మొరక్కోకి వెళుతుంటే దేవుడి చిత్రాలు అంటారు, విచిత్రాలు. ఆయన అనారోగ్యం పాలై ఇటలీకి తీసుకుపోబడ్డాడు. అక్కడ 3000 మంది బ్రదర్స్తో పునీత ఫ్రాన్సిస్ చివరి చాప్టర్లో పాల్గొని అక్కడ చిన్న ప్లేస్లో బ్రదర్స్కి ఇన్ఛార్జిగా మోంటెపోలోలో ఆయన ఉంచినప్పుడు సడన్గా ఒకసారి ఆయన వాగ్దాటికి అందరూ ముగ్ధులై ఇక అంతే ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఇసుకేస్తే రాలనంత జనం. ఎంతవరకు అంటే ఎంతోమంది పేకాట మానేశారు, త్రాగుడు మానేశారు, హంతకులు మారారు, బద్ధశత్రువులు మిత్రులయ్యారు. అందుకని ఆయన పేరు అద్భుతాల అంతోని వారు. ఆయన ధనాపేక్ష గురించి మాట్లాడేవాడు. ఈరోజు పునీత అంతోని వారిని స్మరిస్తూ మనలో చాలామందికి ఈ జబ్బు ఉంది. ఎప్పుడు కూడా వేరే వాళ్ళని పోల్చుకుంటాం. ఆశ, ఎంత ఆశ అండి! ఇంత కరోనా వచ్చి ఇంత విలయతాండం చేస్తున్నా కానీ మనుషులకి ఆశపడలేదు ధనం మీద, కక్కుతి పడిపోతున్నా. ఆయన ప్రవక్తగా అందరినీ గద్దించేవాడు, కానీ ప్రేమించేవాడు, పేదల స్నేహితుడిగా. ప్రియ సహోదరి సహోదరులారా, అంతోని వారి జీవితం మనకు ఒక ఆదర్శం. ఏ విధంగా ఒక విత్తనం మొలకెత్తుతుంది, ఒక మహావృక్షం అవుతుంది. కాబట్టి ప్రత్యేకించి సమయంలో వారిని ప్రార్థిస్తూ మరి మన జీవితాల్లో కూడా దైవరాజ్యం రావాలని ప్రార్థన చేద్దాం. మన బిడ్డల జీవితాల్లో, మన కుటుంబ జీవితంలో దేవుడు ఒక భరోసాను ఇస్తూ ఉన్నాడు. నీరు పోసేది, విత్తనం నాటేది నీవైతే ఎదుగుదలనిచ్చేది దేవుడు. అందరం కలిసి విశ్వాస ప్రమాణాన్ని చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంతి పిలాతు అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వాడిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మన పావన జనకులు పోప్ ఫ్రాన్సిస్ గారి కొరకు, పీఠాధిపతుల కొరకు ప్రార్థన చేద్దాం. గురువుల కొరకు మొట్టమొదటిగా మరి దివ్యవాక్కు ద్వారా దైవరాజ్య నిర్మాణం జరుగుతుందని విన్నాం. ఆ వాక్కుని ఆ విత్తనాన్ని వెదజల్లడంలో గురువులు తమ కృషి సలిపేలాగున నిరుత్సాహపడకుండా ఎలాంటి రిజల్ట్ వచ్చినా వారి పని వారు చేసుకుంటూ పోయేలాగున, ముఖ్యంగా గురువులు వృద్ధాప్యం పెరిగే కొద్దీ నిరుత్సాహం ఎక్కువ కాకుండా ఇంకా ఎక్కువ సేవలో వారు నిమగ్నమయ్యేలాగున మరి మేత్రానులకి ప్రేమను, పోపు గారికి ఇంకా ఈ స్వార్థ కాంక్షను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ముఖ్యంగా ఈ సమయంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, దైవరాజ్యం ఎలా నిర్మాణం అవుతుందో మనకు తెలియదు, కానీ అది జరుగుతుంది. రాజ్యాల మధ్య, రాజకీయాల మధ్య జరుగుతుంది. ఈ సమయంలో ఏ రాజకీయాల మధ్య చిక్కుకున్నా ఒకసారి ప్రభువుకు సమర్పించు. ఏ గొప్ప శక్తుల మధ్య నువ్వు నలిగిపోతున్నావో ఒకసారి ప్రభువుకు సమర్పించు. ఈరోజు కరోనాని మనం సమర్పించుదాం. మరి పెద్ద పెద్ద రాజ్యాలు, చైనా, అమెరికాలు ఎన్నో వలలు పన్నుతూ ఉన్నాయి, ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదేవిధంగా మన దేశంలో కూడా గొప్ప శక్తులు పేదవాళ్ళని పట్టించుకోకుండా మరి ఎన్నో విధాలుగా బాధిస్తూ ఉన్న ఈ సమయంలో ప్రభువా నీ దైవరాజ్యాన్ని నిర్మించిన ఆయన మా మధ్యన. నీకు చిన్నది కాదని చెప్పావు. మేము కూడా మా వంతు పని చేసేలాగా, ఓర్పుతో సహనంతో వేచి ఉండేలాగున, దీర్ఘకాలము విశ్వాసపాత్రతను మాకు దయచేయమని, మా కుటుంబాలను నిర్మించడంలో మీరే నిర్మించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈరోజు పునీత్ అంతోని వారి పండుగను చేసుకుంటూ ఉండగా ఈ దివ్య బలి పూజ చూస్తూ ఉన్న అనేక మంది, ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్న అనేక మందిని ఆశీర్వదించండి. మా దివ్యవాణి దాతలను దీవించండి. ప్రభువా నువ్వు గొప్ప కార్యాలు చేసావు దివ్యవాణి ద్వారా. 5 ఏళ్ళు కూడా మమ్మల్ని నడిపించావు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా దివ్యవాణి అంటే ప్రభువా నీ సాన్నిధ్యం, దివ్యవాణి అంటే నీ వాక్కుని విస్తరించడం కేవలం మా కోసమే కాదు, అనేక మంది గుడికి వెళ్ళలేని వారిని, అనేక గ్రామాలలో ఆదివారం పూజ లేని వారి కోసం, ఇంకా ప్రభువా అనేక మంది అన్యులు సైతం ప్రభువా మీ వాణి ద్వారా, దివ్యవాణి ద్వారా, దివ్యవాక్కుని ఆలకించి మీ మహత్వాన్ని, మహిమను చూసే విధంగా వారందరిని ఆశీర్వదించమని, 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చే వారిని దీవించమని, కార్పస్ ఫండ్ వారికి ఇచ్చిన వారందరిని ఆశీర్వదించమని, ఈరోజు ప్రత్యేకించి ప్రభువా మా మధ్యన పనిచేస్తూ ఉన్న ఫాదర్ ఆరోగ్య వారి తండ్రి సలోమాన్ రెడ్డి ఏరువ చనిపోయారు ప్రభువా, వారికి ఆత్మశాంతిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మీ మనస్సులో ప్రభువుకి విన్నవించుకోండి మీ కోరికలు. ఈ మనవంటిని మన ఆదరణీయ యేసుక్రీస్తు ద్వారా మనం ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక. సహోదరి సహోదరులారా,
నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగనట్టుల ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరాలను తీర్చుచున్నాము. నూతన జీవాన్ని ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నాము. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీరి సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేరునుగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనని శ్రీ సభకు పునీత అంతోని వారి పండుగను ఆనందముతో కొనియాడే అవకాశాన్ని దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితాన్ని మాకు ఆదర్శంగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో ఎదుగుదలను, అతని ప్రార్థనా ఫలితముల సంరక్షణను కలుగు చేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభునామమున విజయవాడు ధన్యుడు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతే నిన్ను స్తుతించుట యుక్తము. ఎలాన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని
నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజించుము, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడు, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయనని ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తాలతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపు. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ నీతిమంతుడైన ఆమె భర్త జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయి. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుగు దశలు చెదరైన ఈ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకో. చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ ప్రేమైంది లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మరొకసారి ప్రియులారా, ప్రతిరోజు కూడా ఈ ప్రార్థన చేసేటప్పుడు నీ రాజ్యం వచ్చునుగాక అంటున్నాం. మరి మన జీవితాల్లో ఆయన రాజ్యం రావాలి కదా. పునీత అంతోని వారి జీవితంలో అది విస్తారంగా ఫలించింది. నీ జీవితంలో ఎలా ఉంది? ఫలిస్తుందా? ఏమైనా ఆటంకాలు ఉన్నాయా నీ కుటుంబంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో? ముఖ్యంగా దానికోసం అడుగు ప్రభుని. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. రాజకీయాలు ఉండొచ్చు, రాజ్యాలు ఉండొచ్చు, గొప్ప శక్తులు ఉండొచ్చు, కానీ దేవుని రాజ్యము నడుస్తుంది. దేవుని రాజ్యం నిర్మించబడుతుంది. ఎలా తెలియదు, గొప్పగా నిర్మించబడుతుంది. 2 చేతులు పైకెత్తి మన జీవితంలో ఆయన రాజ్యం రావాలని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపుము, మా తప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము, మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికిల్ని మమ్మ రక్షించు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహముల పాపములను మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాక నిరీక్షించుతుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహించు. యుగ యుగంలో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమిస్తున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్మల్ని స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకును మా దేవా, అంజలులు గైకును మా దేవా. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత అంతోని వారి ఉత్సవమనాడు పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్య శక్తిని పొందుదురుగాక.
వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించున్నట్లు అనుగ్రహించుము. మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి ప్రార్థన. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడమైన పునీత అంతోని వార, అనంతమైన సోదర ప్రేమ చేత దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించి మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతాలు చేయి శక్తిని పొందితిరి. అద్భుతాలు మీ మాటకై వేచియుండ బాధలలో ఉన్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరు ఎల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మేము ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ఉండు ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థతను కూర్చితిరి, బాధలలో ఉన్న వారికి ఉపశమనాన్ని వసగితిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట మరణించిన వారిని సహితము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయి వరము పొందిన పునీత అంతోని వార, మా కోరికలు నెరవేరినట్లా సహాయపడండి. మీ కోరికలు విన్నవించుకోండి. మిమ్మల్ని ఆశ్రయించిన వారి మనవులను దయచేయమండి. మానవుల పట్ల ఎల్లవెల్లలా దయా కనికరములు ప్రదర్శించంతోని వారా, మీ హస్తములలో కదిలిగాడుటకు ఇష్టపడే దివ్య బాలయేసుని చెవులలో ఈ మా దేన ప్రార్థనను మృదువుగా ఉచ్చరించిన మాత్రమే మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉన్నచు అవి నెరవేర ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతాభావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. మీ అందరికీ కూడా పునీత అంతోని వారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకించి ఈరోజు ఈ పూజ అయిన తర్వాత యథావిధిగా కార్యక్రమాలు ఉంటాయి. మరి 11 గంటల నుండి 1 గంట వరకు కూడా ఆర్చ్ బిషప్ ఆఫ్ హైదరాబాద్ పోల అంతోని గారిచే ఈరోజు మెట్టుగూడ పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం నుండి ప్రత్యక్ష ప్రసారం దివ్య బలి పూజ. అది అయిన తర్వాత 1 గంటకు మన 12 గంటల ఇంగ్లీష్ పూజ 1 గంటకు ప్రత్యేక పూజగా అంతోని వారి పూజగా నిర్వహించబడుతూ ఉంది. ఆ తర్వాత సాయంత్రం మీ అందరికీ తెలిసినట్లుగా యేసు తిరుహృదయ భక్తి పూజ. మరి ఉదయం ఫస్ట్ 6 గంటలకి పూజ, తర్వాత 7 గంటలకి పవిత్ర ఘంటారాధన. ఈ పూజలను పెట్టించుకోదలిచిన వారు, అలాగని ఆరాధనను కూడా సమర్పించదలిచిన వారు వెంటనే సమర్పించండి. ఆరాధన సమర్పణకి మరి అందరూ పాల్గొనాలని దాన్ని తక్కువ చేసి అందరికీ అందిస్తూ ఉన్నారు. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి. తర్వాత నేను చెప్పినట్లుగా 500 పైనే కార్పస్ ఫండ్లో చేరారు. ఇంకా ఎవరైనా చేరాలనుకుంటే సంప్రదించండి. తర్వాత నేను చెప్పినట్లుగా 200, 500, 2 చేపల 5 రొట్టెల్లో కూడా ఆలోచన చేసి మీరు గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాల అంతుని వందనమయ్యా, సేవింపవచ్చాము శరణీయవయ్యా. అద్భుతాల
నిన్ను చేరగా నీ శరణు కోరగా, నిన్ను చేరగా నీ శరణు కోరగా, నిన్ను వీడగా నీ అండ ఉండగా, నిన్ను వీడగా నీ అండ ఉండగా, భయమేల మాకు శుభము కలుగు తండ్రి, భయమేల మాకు శుభము కలుగు తండ్రి. అద్భుతాల అంతో నీ వందనమయ్యా, సేవింపవచ్చాము శరణీయవయ్యా. అద్భుతాల అంతో